ఇండియాని డామినేట్ చేయడానికి చైనా మన దేశం చుట్టుపక్కల ఉన్న దేశాల్లో కొన్ని నేవల్ బేస్ని క్రియేట్ చేసుకుంది. దీన్నే సింబాలిక్ గా స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్, అదే మన తెలుగులో అయితే గనక ముత్యాల దండ అని పిలుస్తారు. అయితే రీసెంట్ గా ఈ ముత్యాల్లో ఒకటి పగిలిపోయింది. ఆ పగిలిన పర్ల్ పేరు క్యాఫు పోర్ట్. మియన్మార్లోని రాఖైన్ స్టేట్లో ఉన్న ఈ పోర్ట్ మీద రీసెంట్గా అటాక్ జరిగింది. మయన్మార్ దేశంలో మిలిటరీ పాలనని వ్యతిరేకిస్తూ రాఖైన్ స్టేట్కి చెందినటువంటి అరాకన్ అనే ఒక ఎథ్నిక్ ఆర్మ్డ్ ఆర్గనైజేషన్ ఈ అటాక్ చేసింది. అంటే ఇండియా ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేకుండానే చైనాకి ఒక గట్టి దెబ్బ పడింది. అయితే అసలు ఈ అరాకన్ ఆర్మీ ఎవరు, ఎందుకు ఆ పోర్ట్ మీద అటాక్ చేశారు, మయన్మార్ మిలిటరీ మీద కోపంతో చేసినటువంటి ఈ అటాక్లో చైనా ఎలా ఇన్వాల్వ్ అయింది, అసలు దేనికోసం అరాకన్ ఆర్మీ చైనా లాంటి ఒక పవర్ఫుల్ నేషన్తో ఫైట్ చేస్తుంది, ఇంతకీ మయన్మార్ దేశంలో ఏం జరుగుతుంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇండియా చైనా రిలేషన్స్లో ఒక కొత్త శకానికి ఈ ఇన్సిడెంట్ నాంది పలికిందని చెప్పొచ్చు. అయితే ప్రజెంట్ మయన్మార్లో ఉన్న క్రైసిస్ గురించి కంప్లీట్గా అర్థం కావాలంటే డెఫినెట్గా ఆ దేశం యొక్క హిస్టరీ గురించి కూడా మనం తెలుసుకోవాలి. అప్పట్లో బర్మా అని పిలిచేటువంటి ఈ మయన్మార్ దేశం 1948లో బ్రిటిష్ నుండి ఇండిపెండెన్స్ని సంపాదించుకుంది. స్వాతంత్రం అయితే వచ్చింది, కానీ మయన్మార్లో మోస్ట్లీ మిలిటరీ రూలే ఉంది, డెమోక్రసీ నిలబడలేకపోయింది. అంటే మనలాగా నాయకుల్ని ప్రజలు ఎన్నుకోకుండా డైరెక్ట్గా మిలిటరీ చేతిలోనే పవర్ అంతా ఉంటుంది. అంటే దేశంలో డెవలప్మెంట్ జరగలేదు, ప్రజలకు ఫ్రీడమ్ ఉండదు, మానవ హక్కులు అన్న కాన్సెప్ట్ లేకుండా పోయింది. సో మయన్మార్లో ఉన్న కొన్ని వందల కొద్ది ఎథ్నిక్ గ్రూప్స్ తమ వ్యతిరేకతని డిక్లేర్ చేశాయి. అయితే 1980s నుండి 2020 వరకు మధ్యలో కొన్ని సంవత్సరాలు మయన్మార్లో డెమోక్రసీని ట్రై చేశారు. ఆ టైంలోనే ఆంగ్ సాన్ సూకీ లీడర్షిప్లో నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ NLD అనే పార్టీ ఫామ్ అయింది. 1990 ఎలక్షన్స్లో మంచి విజయాన్ని కూడా చూసింది. కానీ మిలిటరీకి వాళ్ళ పవర్ చేతులు మారడం ఇష్టం లేక ఆంగ్ సాన్ సూకీని చాలా సంవత్సరాలు హౌస్ అరెస్ట్ చేసి వాళ్ళ డామినెన్స్ని చూపించుకున్నారు. కానీ 2015 సంవత్సరంలో మళ్ళీ ఎలక్షన్స్ జరిగినాయి. మళ్ళీ జనాలు ఆంగ్ సాన్ సూకీని గెలిపించి తమ లీడర్గా ఎన్నుకున్నారు. కానీ గెలిచిన గవర్నమెంట్ కూడా మిలిటరీ డామినెన్స్లోనే ఉండేది. ఇది చాలదో అన్నట్టు ఫిబ్రవరి 1, 2021న NLD 2020 ఎలక్షన్స్లో ఫ్రాడ్ చేసి గెలిచింది అన్న రీజన్ వల్ల మళ్ళీ మిలిటరీ వచ్చి అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మిలిటరీ గ్రూప్ని లీడ్ చేసింది జనరల్ మిన్ ఆంగ్ లైంగ్. సో ఎన్నిసార్లు ప్రజాస్వామ్యం కోసం ట్రై చేసినా సరే మళ్ళీ మిలిటరీ రావడంతో ఈసారి మయన్మార్ మొత్తం తిరగబడింది. లక్షల కొద్ది జనాలు రోడ్ల మీదకి వచ్చేసి పీస్ఫుల్గా వాళ్ళ వ్యతిరేకతను ప్రకటించారు. కానీ మిలిటరీ వాళ్ళేమో పీస్ఫుల్గా ప్రొటెస్టులు చేసినా సరే వాళ్ళని బ్రూటల్ ఫోర్స్తో అణిచివేయడం స్టార్ట్ చేశారు. ఇదే టైంలో మిలిటరీ రూల్ని ఎప్పటి నుండో అపోజ్ చేస్తున్నటువంటి చాలా ఎథ్నిక్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ కంట్రోల్ని ఎక్స్పాండ్ చేసుకోవడం మొదలుపెట్టినాయి. సో సింపుల్గా చెప్పాలంటే ఒకవైపేమో మిలిటరీ ఉంటే ఇంకోవైపు డెమోక్రసీని కాపాడుకోవడానికి రకరకాల ఎథ్నిక్ గ్రూప్స్ అన్నీ కలిసి ఒక ఆర్గనైజేషన్ లాగా ఫామ్ అయినాయి. వీళ్ళకి ప్రజల నుండి కూడా కొంత సపోర్ట్ వచ్చింది. స్టూడెంట్స్, ఉద్యోగాలు చేసేవాళ్ళు, యాక్టివిస్టులు ఇలా చాలా మంది ఒక గ్రూప్ లాగా జాయిన్ అయ్యారు. సో ఇలా మిలిటరీకి ఆపోజిట్లో పోరాడుతున్నటువంటి ఒక ఎథ్నిక్ ఆర్గనైజేషనే యునైటెడ్ లీగ్ ఆఫ్ అరాకన్. ఈ గ్రూప్ యొక్క మిలిటరీ వింగ్ పేరే అరాకన్ ఆర్మీ. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎథ్నిక్ ఆర్మ్డ్ ఆర్గనైజేషన్ అంటే ఒక పర్టికులర్ ఎథ్నిక్ ఐడెంటిటీకి చెందినటువంటి ప్రజల రైట్స్ కోసం అలాగే అవసరాల కోసం ఫైట్ చేసే గ్రూప్ అనుకోవాలి. ఇక్కడ ULA అండ్ అరాకన్ ఆర్మీ ఫైట్ చేసేది అరాకన్ జాతి ప్రజల కోసం. మయన్మార్లోని రాఖైన్ స్టేట్లో వీళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. 2009 ఏప్రిల్ 10న ULA ఆర్గనైజేషన్ వాళ్ళ ఓన్ మిలిటరీ వింగ్ అరాకన్ ఆర్మీని ఏర్పాటు చేసుకుంది. ఇక్కడ మనం మయన్మార్లోని రాఖైన్ స్టేట్ గురించి మాట్లాడుకోవాలి. మన ఇండియాకి ఆనుకుని ఉండేటువంటి ఈ రాష్ట్రాన్ని పూర్వం అరాకన్ అని కూడా పిలిచేవారు. బ్యూటిఫుల్ కోస్ట్ లైన్స్తో, పర్వతాలు, అలాగే దట్టమైన అడవులతో ఒక అద్భుతమైన న్యాచురల్ బ్యూటీలా ఉంటుంది ఈ రాఖైన్ స్టేట్. అయితే ఇన్ని న్యాచురల్ రిసోర్స్లు, అడ్వాంటేజ్లు ఉన్నా కానీ మయన్మార్ కంట్రీలోనే అత్యంత పేద రాష్ట్రాల్లో ఈ రాఖైన్ స్టేట్ ఒకటి. ఇక్కడ ఒక న్యాచురల్ డీప్ సీ హార్బర్ ఉంది, ఆయిల్ అండ్ గ్యాస్ పైప్ లైన్స్ కూడా ఉన్నాయి, ఒక డీప్ సీ పోర్టు, స్పెషల్ ఎకనామిక్ జోన్కి సెంటర్ స్టేజ్లో ఉంది. ఇన్నున్నా కానీ లోకల్ పాపులేషన్కి మాత్రం ఈ రిసోర్సెస్ నుండి ఎలాంటి బెనిఫిట్ లభించలేదు. సో వాళ్ళ రీసోర్సెస్ని వాడుకుని బెనిఫిట్ ఇవ్వకుండా అన్యాయం చేసినప్పుడు ఆటోమేటిక్గా ప్రజలకి కోపం వస్తుంది కదా. ఈ రాఖైన్ స్టేట్లో జరిగింది కూడా ఇదే. సో రాఖైన్ స్టేట్కి మళ్ళీ ఒక గోల్డెన్ పీరియడ్ తీసుకురావాలని చెప్పి అరాకన్ ఆర్మీ స్టార్ట్ అయింది. స్టార్టింగ్లో 2009లో ఈ అరాకన్ ఆర్మీలో జస్ట్ 10 మంది సోల్జర్స్ ఉండేవాళ్ళు. స్లోగా జనాల్లో రెవల్యూషన్ పెరిగి 2023-24 నాటికి దాదాపుగా 12,000 మంది ఫైటర్స్ ఉన్నారు. వీళ్ళంతా కలిసి రాఖైన్ స్టేట్లో మయన్మార్ సివిల్ వార్ని లీడ్ చేస్తున్నారు. రీసెంట్గా వీళ్ళే చైనీస్ నేవల్ బేస్ మీద అటాక్ చేసి వాళ్ళెంత సీరియస్గా ఉన్నారో ప్రపంచానికి చూపించారు. ఇకపోతే ఈ అరాకన్ ఆర్మీ మీద జనానికి వేరువేరు ఒపీనియన్స్ ఉన్నాయి.
సపోర్ట్ చేసే వాళ్ళేమో ఈ అరాకన్ ఆర్మీని ఫ్రీడమ్ ఫైటర్స్ అంటారు. అలాగే ఇంకోవైపు మయన్మార్ గవర్నమెంట్ అండ్ మిలిటరీ అయితే అరాకన్ ఆర్మీని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా లేబుల్ చేసింది. 2020లో మయన్మార్ అఫీషియల్ గా అరాకన్ ఆర్మీని ఒక టెర్రరిస్ట్ గ్రూప్ గా డిజిగ్నేట్ చేసింది. వాళ్ళ వైలెన్స్ వల్ల ఎంతో మంది సామాన్యులు కూడా చనిపోయారు అని, అలాగే వాళ్ళ ఆర్మీ బలం పెంచుకోవడానికి బలవంతంగా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారని చెప్పి కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. పాయింట్ ఏంటంటే కొంతమందికి నచ్చినా కొంతమంది నచ్చపోయినా బేసిక్గా ఈ అరాకన్ ఆర్మీ అనేది మాత్రం రోజు రోజుకి పవర్ఫుల్గా మారుతుంది. వీళ్ళు రెగ్యులర్గా మిలిటరీ ఆపరేషన్స్తో పాటు డిజిటల్గా కూడా వాళ్ళ వాయిస్ని ప్రాపగండాని బాగా సర్క్యులేట్ చేస్తారు. అయితే అరాకన్ ఆర్మీకి అందరూ ఫ్యాన్సేనా అంటే కాదు, హేటర్స్ కూడా ఉన్నారు. ఇక్కడ హేటర్స్ అంటే ఆబ్వియస్గా ఆపోజిట్లో ఫైట్ చేస్తున్న మయన్మార్ మిలిటరీ ఒక్కటే కాదు, అరాకన్ ఆర్మీని ఇంటర్నేషనల్ లెవెల్లో బాగా హేట్ చేస్తుంది, ఫైట్ చేస్తుంది రోహింగ్యా పీపుల్. అసలు రాఖైన్ రాష్ట్రంలో ఈ రోహింగ్యా క్రైసిస్ గురించి మాట్లాడకుండా ఈ డిస్కషన్ కంప్లీట్ కాదు. ఎందుకంటే ఈ రీజియన్ ప్రపంచంలోనే ఒక వర్స్ట్ హ్యుమానిటేరియన్ క్రైసిస్కి సెంటర్ లాగా నిలిచింది. ఇక్కడ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే 2017లో మయన్మార్ మిలిటరీ రోహింగ్యా ముస్లిమ్స్ మీద వైలెంట్గా దాడి చేసింది. దీని నుండి తప్పించుకోవడానికి సుమారు 7 లక్షల మందికి పైగా రెఫ్యూజీస్ బంగ్లాదేశ్కి పారిపోవడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ అయితే ఈ దారుణాన్ని ఒక జెనోసైడ్ అని కూడా గుర్తించింది. అసలు రోహింగ్యా ముస్లిమ్స్ మీద ఎందుకు దాడి చేస్తున్నారు అనే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. బ్రీఫ్గా సింపుల్గా మాట్లాడుకోవాలంటే రాఖైన్ స్టేట్లో ఉన్నటువంటి లోకల్ పీపుల్ బుద్ధిస్ట్ రూట్స్ ఉన్నోళ్ళు, వీళ్ళు తమ ఎథ్నిక్ ఐడెంటిటీని కాపాడుకోవడం కోసం రోహింగ్యా ముస్లిమ్స్ మీద ఇల్లీగల్ బెంగాలీ ఇమ్మిగ్రెంట్స్ అని చెప్పి ముద్ర వేశారు. సో వాళ్ళని తక్కువగా చూడడం, వాళ్ళని కించపరచడం ఎప్పటి నుండో జరుగుతోంది. అయితే రీసెంట్గా ల్యాండ్, రీసోర్స్లు, కల్చరల్ డిఫరెన్సెస్ ఈ కారణాలన్నీ పెద్దయ్యి రోహింగ్యా ముస్లిమ్స్ మీద దాడికి దారితీసినాయి. అయితే రీసెంట్ ఇయర్స్లో అరాకన్ ఆర్మీ తన పొజిషన్ని కొంచెం మార్చిందని చెప్పాలి. 2020 ఇంటర్వ్యూలో అరాకన్ ఆర్మీకి చెందినటువంటి కమాండర్ ఇన్ చీఫ్ రోహింగ్యా పీపుల్ మీద ఎవరు అటాక్ చేయొద్దని చెప్పాడు. దీన్ని కూడా కొంతమంది సపరేట్ స్ట్రాటజీ అని పిలుస్తారు. ఎందుకంటే అరాకన్ అండ్ రోహింగ్యా వీళ్ళిద్దరికీ కూడా కామన్ ఎనిమీ మయన్మార్ మిలిటరీ. సో వీళ్ళకంటే పవర్ఫుల్ మిలిటరీని ఎదిరించాలి అంటే ఆబ్వియస్గా అరాకన్ అండ్ రోహింగ్యా వీళ్ళిద్దరూ కలవాలి. సో దీనికోసమే స్ట్రాటజీ ప్రకారం రోహింగ్యాల మీద దాడి తగ్గింది అని చెప్పొచ్చు. అందుకే 2021లో జరిగిన మిలిటరీ కూప్ తర్వాత అరాకన్ అండ్ రోహింగ్యాల మధ్య స్ట్రాటజీలు కూడా మారుతూ వచ్చినాయి. సరే, అసలు ఈ అరాకన్ ఆర్మీ మెయిన్ గోల్ ఏంటి అంటే మిలిటరీ రూల్ నుండి రాఖైన్ స్టేట్ని విడిపించి ఇండిపెండెన్స్ డిక్లేర్ చేయాలి అని. అయితే ఈ గోల్ని అచీవ్ చేయడంలో భాగంగా స్ట్రాటజిక్ మిలిటరీ ఆపరేషన్స్ని స్టార్ట్ చేశారు. రాఖైన్ స్టేట్లో 18 టౌన్షిప్స్ ఉంటాయి, అన్నీ కూడా ఫుల్ మిలిటరీ కంట్రోల్లో ఉన్నాయి. అరాకన్ ఆర్మీ ఒక్కో టౌన్షిప్ మీద కొన్ని అటాక్స్ చేస్తూ ఇప్పటికీ 15 టౌన్షిప్స్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. అదే ప్రాసెస్లో అరాకన్ ఆర్మీ రీసెంట్గా చైనీస్ నేవల్ బేస్ మీద అటాక్ చేసింది. సరే, మయన్మార్ మిలిటరీకి ఆపోజిట్లో ఫైట్ చేశారంటే ఒక కారణం ఉంది. కానీ ఎందుకు చైనీస్ నేవల్ బేస్ని అటాక్ చేశారు అంటే దీనికి కూడా కొన్ని స్ట్రాటజీలు ఉన్నాయి. బేసిక్గా ఈ కైఫు ఫోర్ట్ అనేది న్యాచురల్ డీప్ సీ హార్బర్. అంటే ఇక్కడ ఆయిల్ అండ్ గ్యాస్ పైప్ లైన్స్ ఉంటాయి, ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ కూడా ఉంటుంది. అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి చైనా వాళ్ళు ఒక నేవల్ బేస్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మిలిటరీ చాలా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఎప్పుడైతే అరాకన్ ఆర్మీ ఈ మిలిటరీ బేస్ మీద అటాక్ చేసిందో అప్పుడు మయన్మార్లోనే కాదు చైనాలో కూడా టెన్షన్స్ రైజ్ అయినాయి. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే చైనా అండ్ ఇండియా రిలేషన్స్ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్. స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు ఇండియా మీద డామినేషన్ చూపించాలని చెప్పి చైనా ఎప్పటి నుండో మన చుట్టూ ఉన్న దేశాల్లో కొన్ని పోర్ట్స్ని డెవలప్ చేయడం మొదలుపెట్టింది. ఈ పోర్ట్స్ పాకిస్తాన్, శ్రీలంక, మయన్మార్ ఇలా చాలా దేశాల్లో ఉన్నాయి. సో ఇప్పుడు మయన్మార్లో ఉన్న పోర్ట్ ఏరియాలో జరుగుతున్నటువంటి కమర్షియల్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చైనీస్ ఫండింగ్తోనే జరుగుతుంది. అలాగే చైనా మయన్మార్ ఎకనామిక్ కారిడార్ CMEC అనే పేరుతో ఈ ఫండింగ్ జరుగుతుంది. దీనికి చైనా దాదాపు $15 బిలియన్ ఖర్చు పెడుతుంది. ఈ ఫండింగ్ వెనకాల చైనా ప్లాన్ ఏదైనా ఉండొచ్చు, కానీ అరాకన్ ఆర్మీ చేసినటువంటి అటాక్ ఇప్పుడు ఒక సెన్సేషన్లా మారింది. యాక్చువల్గా అరాకన్ ఆర్మీ ఇలా అటాక్ చేయడం మనకు రీజన్ మయన్మార్ ఆర్మీని ఎదిరించాలని తప్ప చైనాని శత్రువు చేసుకోవాలని కాదు. అలాగే దీని వెనకాల ఇంకో స్ట్రాటజీ కూడా ఉంది. రీసెంట్గా మయన్మార్ వాళ్ళు ఒక లాని తీసుకొచ్చారు. దాని ప్రకారం చైనా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని కాపాడుకోవడానికి వాళ్ళ సొంత ప్రైవేట్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ని క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఇండైరెక్ట్గా చైనా వాళ్ళు మయన్మార్ లోపలికి వచ్చి వాళ్ళ సెక్యూరిటీని కంట్రోల్ చేయొచ్చు అని. అయితే ఇలా వేరే దేశం వాళ్ళు పోర్ట్ ఏరియాకి వస్తే స్వాతంత్రాన్ని సంపాదించుకోవాలి అన్న అరాకన్ ఆర్మీ డ్రీమ్ నెరవేరదు. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే చైనా అయినా, ఇండియా అయినా, ఏ దేశం అయినా కానీ
మయన్మార్లో ఉన్న రాఖైన్ స్టేట్ అందరినీ ఆహ్వానిస్తుంది. వేరే దేశాల వాళ్ళు అక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయండి అని కూడా చెప్తున్నారు. కాకపోతే రాఖైన్ స్టేట్ని ఒక ఇండిపెండెంట్ నేషన్గా డిక్లేర్ చేయమని అడుగుతున్నారు. అయితే రీసెంట్గానే అరాకన్ ఆర్మీకి చైనాకి మధ్య కొన్ని నెగోసియేషన్స్ కూడా జరిగినాయి. ఇండియా కూడా వీటిలో కొద్దిగా ఇన్వాల్వ్ అవుతోంది. లాస్ట్ మంతే 2 మయన్మార్లోని రెబల్ గ్రూప్స్ మన మిజోరాం సీఎం సమక్షంలో ఒక మెర్జర్ ప్యాక్ట్ని సైన్ చేసుకున్నాయి. అంటే ఆ 2 గ్రూప్స్ ఒక్కటిగా కలిసి ఒక నేషనల్ కౌన్సిల్ లాగా ఫామ్ అయినాయి. అలాగే మిజోరంలోని రాజ్యసభ ఎంపీ రీసెంట్గా మయన్మార్లోని చిన్ రెబల్ క్యాంప్స్ని విజిట్ చేశారు కూడా. సో ఒక పక్క చైనా అండ్ ఇండియా దేశాలు మయన్మార్ మీద గ్రిప్ కోసం అడుగులేస్తుంటే ఇంకో పక్క మయన్మార్ మిలిటరీ ఏమో వాళ్ళ గ్రిప్ని కోల్పోతుంది. ప్రజెంట్ మొత్తం కంట్రీలో కేవలం 21% ఏరియా మాత్రమే మిలిటరీ కంట్రోల్లో ఉంది. కానీ ఆ 21%లోనే క్యాపిటల్ స్టేట్ అలాగే కొన్ని ఇంపార్టెంట్ స్టేట్స్ మిలిటరీ కంట్రోల్లో ఉన్నాయి. మిగిలిన స్టేట్స్ అన్నీ కూడా వేరు ఎథనిక్ ఆర్మ్డ్ ఆర్గనైజేషన్స్ కంట్రోల్లో ఉన్నాయి. ఇక రాఖైన్ స్టేట్ అయితే 80% పైన పవర్ని కంట్రోల్ చేస్తూ వాళ్ళ గోల్ని రీచ్ అవ్వడానికి దగ్గరలో ఉంది అరాకన్ ఆర్మీ. అయితే ఈ మొత్తం ఫైట్లో సివిల్ వార్లో అగ్లీ సైడ్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది మాత్రం సామాన్య ప్రజలే. ఈ వార్ వల్ల నార్మల్ లైఫ్ దెబ్బతింది, వాళ్ళ జీవనోపాధి పోయింది, ఎకానమీ మొత్తం కుప్పకూలిపోయింది. ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో ఆహారం కొరత ఏర్పడింది. మెడికల్ సప్లైసెస్ కానీ ఎసెన్షియల్స్ని రవాణా చేయడం కానీ ఇంపాసిబుల్ అయిపోతుంది. అరాకన్ ఆర్మీయా మయన్మార్ మిలిటరీయా ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో తెలియదు, కానీ ప్రజెంట్ మాత్రం సామాన్య ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. సో ఫ్రెండ్స్, త్వరలోనే ఈ సివిల్ వార్ ఎండ్ అయ్యి ప్రజలకు శాంతి కలగాలని కోరుకుందాం. ఈ మయన్మార్ కాన్ఫ్లిక్ట్ గురించి, అరాకన్ ఆర్మీ గురించి మీకేమనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.